పెండెల శ్రీలత గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఈ నిరసన కార్యక్రమానికి జనసేన పార్టీ తరపున రావడం జరిగింది. అయితే అనంతపురం జిల్లాలో మీడియా ప్రతినిధులపైన జర్నలిస్టులపైన జరిగే దాడులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. ఇలాంటి పాలనలో ఉన్న మన రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి పాలనలో ఉంది కాబట్టే మనకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి. అయితే ముఖ్యంగా రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో జరిగిన కార్యక్రమంలో ఆయన సమక్షంలో వేలాది మంది పోలీసుల సమక్షంలో కృష్ణ గారిని ఆ విధంగా కొట్టడము ఒక చిల్లర దొంగలాగా రేపిస్టులను కొట్టినట్లు ఈ వైసీపీ నాయకులు గాని కార్యకర్తలు గాని కొట్టడానికి ప్రధాన కారణం ఆయన కొంతసేపటి ముందే సిద్ధం సభ ద్వారా చొక్కాలు మడతబెట్టి మనం సిద్ధం కావాలి అని ఇచ్చిన సందేశం మేరకే అలా ఆ చర్యలకు పాల్పడారని కూడా మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. పోలీసుల ఆధ్వర్యంలో జరిగితే పోలీసులు సెక్యూరిటీ ఎందుకుంటారు? వైసీపీ నాయకులకు మాత్రమే సెక్యూరిటీగా వచ్చారా అక్కడికని కూడా మేము పోలీస్ వ్యవస్థను అడుగుతున్నాము. అలా కాకుండా ప్రజలకు ఒక జర్నలిస్టును కొడుతుంటే మీరు పక్కన ఉండి చోద్యం చూసే పరిస్థితిలో పోలీస్ వ్యవస్థ ఉందంటే చాలా దారుణము. ఇది జనసేన పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. ఆ కొట్టిన వాళ్ళను కూడా ఒక కేసులు గాని ఇంతవరకు చర్యలు గాని ఏమీ లేవంటే మనం ఎవరి ఆదేశాల మేరకు ఆ ఘటనలు జరిగాయో కూడా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ జర్నలిస్టులకు మద్దతుగా జనసేన పార్టీ తరఫున మేము ఎప్పుడూ పోరాటాలు చేస్తాం, అండగా ఉంటాం. ప్రజాపక్ష వాదులకు ఎప్పుడూ జనసేన పార్టీ అండగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డికి మేము ఒక్కటే సూచిస్తున్నాం, ఒక్క వైసీపీ పార్టీతో గాని సాక్షి మీడియాతో గాని పరిపాలన సాగించాలంటే అది సాధ్యం కాదని కూడా మేము జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తున్నాం. మీరు ఈ నియంత పోకడను మానుకొని ప్రజావాదిగా మారి ఈసారి ప్రజల్లోకి రావాలని కూడా మేము మీకు సూచిస్తున్నామని. జై జనసేన, జై హింద్. ధన్యవాదాలమ్మా.